సెక్సువల్ కంప్లైంట్స్ ద్వారా భార్యాభర్తలు మధ్యన గొడవలు వాటిట్లలో ఏదైతే భార్యల మీదన భర్త రేప్ చేశాడని పెట్టేటటువంటి కేసులు చెల్లుబాటు కావన్నటువంటి తాజాగా కోర్టు చెప్తోంది. మధ్యప్రదేశ్ హైకోర్టు భార్యతో అసహజ శృంగారం జరపడం అత్యాచారం కిందకి రాదని మధ్యప్రదేశ్ హైకోర్టు తెలిపింది. ఇందుకు ఆమె అనుమతి తీసుకున్నారా లేదా అన్న దాంతో సంబంధం లేదని పేర్కొంది. వైవాహిక సంబంధం ఉన్నప్పుడు జరిగే అత్యాచారం నేరమేమి కాదని న్యాయమూర్తి జస్టిస్ ఏ.ఎస్. అహ్లూవాలియా చెప్పారు. భర్త అసహజ శృంగారం అత్యాచారం చేశాడంటే అత్తింటికి దూరంగా ఉంటున్న భార్య కేసు పెట్టింది. విచారణ జరిపిన న్యాయమూర్తి ఐపీసీ సెక్షన్ 377లోని కొన్ని అంశాలు నేరపూరిత చర్యలు కావంటూ 2018లో సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో దాన్ని ఆధారంగా చేసుకుని తాజా తీర్పును వెలువరించారు. అందులో భార్యాభర్తలు శృంగారం ఒక్కొక్కరు ఒకరు కోరుకుంటారు. అది అవతల వాళ్ళకి అసహజం అనిపించవచ్చు. అసహజమని వాళ్ళు అనుకున్నంత మాత్రం అది అసహజం అవుతుందా అంటే సృష్టిలో అన్ని రకాలైనటువంటివి ఉంటాయి. అది ఇద్దరి మధ్యన సమన్వయంతో జరగాల్సినటువంటి చర్య. కానీ దాని ఆధారంగా అత్యాచారం కేసు పెట్టడం అన్నటువంటిది వైవాహిక సంబంధాలు జోక్యం అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు.